జాబిలిపై జపాన్ స్లిమ్ ల్యాండర్ మళ్లీ నిద్రలోకి జారుకుంది. చందమామ మీద రాత్రి వేళల్లో ఉండే అసాధారణ చలిని తట్టుకొని 2 వారాల తర్వాత మేల్కొని జపాన్ మూన్ ల్యాండర్ చరిత్ర సృష్టించింది. జపాన్ కాలమానం ప్రకారం మార్చి 1వ తేదీన ఉదయం 3 గంటలకు స్లిమ్ నిద్రలోకి వెళ్ళింది. 2 వారాల తర్వాత చంద్రుని మీద మళ్లీ సూర్యుడు ఉదయించాక స్లిమ్ను పనిచేయించడానికి ప్రయత్నిస్తామని జాక్సా తెలిపింది. అయితే జాబిల్లి మీద ఉన్న అసాధారణ ఉష్ణోగ్రతల మార్పుల వల్ల స్లిమ్ మళ్లీ పనిచేసేందుకు అవకాశాలు తక్కువేనని పేర్కొంది. స్లిమ్ను ఖచ్చితమైన ల్యాండింగ్ జోన్ టార్గెట్ టెక్నాలజీతో డిజైన్ చేసినందున దీనిని మూన్ స్నైపర్గా కూడా పిలిచారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ దర్శకుడు క్రిష్ పోలీస్ విచారణకు సహకరించారు. రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీకి క్రిష్ హాజరైనట్లు గుర్తించిన పోలీసులు ఆయనను 10వ నిందితుడిగా చేర్చారు. విచారణకు రావాల్సిందిగా కోరగా తాను అందుబాటులో లేనని 2 రోజుల్లో వస్తానని క్రిష్ సమాధానమిచ్చారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి విచారణకు హాజరయ్యారు. రాడిసన్ హోటల్లో పార్టీ డ్రగ్స్ వాడకం గురించి క్రిష్ను విచారించినట్లు తెలుస్తుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ 5,49,00,000 జరిమానా విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులు నిర్వహించే లావాదేవీలలో నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పంపిస్తున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆన్లైన్ జూదం, వారి వ్యాపారాల నెట్వర్క్ను నిర్వహించడంతో సహా అనేక చట్ట విరుద్ధమైన చర్యలలో నిమగ్నమైనట్లు పరిగణించారు. దీంతో పేటీఎం రుణదాతలపై విచారణ ప్రారంభించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద తన బాధ్యతలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా ఈ పెనాల్టీని విధించింది. ప్రధాని మోదీ